నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను రాజశేఖర్. సుప్రీంకోర్టు ఏర్పాటు చేస్తున్న కేంద్ర సాధికార కమిటీ కంచుగచ్చిబౌలి భూములు పరిశీలిస్తుంది. ఈ మేరకు కమిటీ నిన్న సాయంత్రం హైదరాబాద్కు చేరుకుంది. కమిటీ 2 రోజుల పాటు నగరంలో పర్యటించబోతుంది. ప్రధానంగా పర్యావరణం, అటవీ శాఖల సాధికారత కమిటీ చైర్మన్గా సిద్ధాంత దాసు వ్యవహరిస్తూ ఉండగా, అలాగే సిపి గోయలు, అలాగే సునీల్ లిమయి, జేఆర్ భట్లు సభ్యులుగా ఉన్నారు. తాజ్ కృష్ణ హోటల్లో బస చేసినటువంటి ఈ కమిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చేరుకుంటుంది. అనంతరం కచ్చబౌలుకి సంబంధించినటువంటి భూములు క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవ పరిస్థితులపై ఒక అధ్యయనం చేసి రిపోర్ట్ అందించబోతుంది. రైట్. సుప్రీంకోర్టు ఏర్పాటు చేస్తున్న కేంద్ర సాధికార కమిటీ కంచగచ్చబౌలి భూములు పరిశీలించనుంది. ఈ మేరకు కమిటీ నిన్న సాయంత్రం హైదరాబాద్కు చేరుకుంది. కమిటీ 2 రోజుల పాటు నగరంలో పర్యటించబోతుంది. ఒక నివేదిక సమర్పించబోతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి భవిత మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో భవిత, చెప్పండి, ప్రధానంగా కీలకంగా మారినటువంటి హెచ్యూ అంశానికి సంబంధించి ఇప్పుడు కొన్ని రోజుల పాటు అక్కడ పనులు ఆఫ్ చేశారు. 400 ఎకరాలకు ఒక భద్రత కల్పించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ కమిటీకి సంబంధించి ఎవరెవరిని నియమించారు, సో కమిటీ ఏ ప్రాతిపదికన అక్కడ పూర్తిగా వివరాలు సేకరించబోతుంది, సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సంబంధించి వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ అంశాన్ని సుప్రీంకోర్టు కూడా సుమోటోగా తీసుకొని అక్కడ జరుగుతున్నటువంటి పనులను వెంటనే నిలిపివేయాలంటే కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే నిన్న ఇక్కడికి ఒక కమిటీ వచ్చింది. అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితుల పైన కూడా ఒక సమీక్ష చేసి ఒక నివేదిక సుప్రీంకోర్టుకు సమర్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక కమిటీని కూడా నియమించింది సెంట్రల్. అయితే ఈ సెంట్రల్ కోర్టు సంబంధించి ఎంపవర్డ్ కమిటీ నిన్న హైదరాబాద్ కి చేరుకుంది. ఈ రోజు ఉదయం సెంట్రల్ యూనివర్సిటీకి కూడా చేరుకొని అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితులు ఏంటో కూడా సమీక్షిస్తున్న సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఈ కమిటీకి సంబంధించినటువంటి మనం చూసినట్లయితే 3 సభ్యులతో ఈ కమిటీ వేశారు. అయితే ఈ కమిటీలో ముఖ్యంగా చైర్మన్ గా సిద్ధాంత దాస్ నేతృత్వంలో సిద్ధాంత దాస్ నేతృత్వంలో చంద్రప్రకాష్ గోయల్ ఒక సభ్యుడైతే లిమోయా అనే ఇంకొక సభ్యుడు, 2 సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీని నియమించారు. అయితే ఈ కమిటీ నిన్న హైదరాబాద్ చేరుకుంది. ఈ రోజు ఉదయం హెచ్సియు యూనివర్సిటీకి కూడా వాళ్ళు వెళ్ళిన సందర్భం అయితే ఉంది. అయితే ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితులు ఏంటి, గత కొంతకాలంగా వస్తున్నటువంటి వార్తలు ఎంతవరకు వాస్తవము, ఇందులో ఉన్నటువంటి వాస్తవాలు ఎంత అనే విషయాన్ని కూడా నిర్ధారించుకొని ఒక నివేదిక సుప్రీంకోర్టుకు సమర్పించే సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఇప్పటికే అక్కడికి చేరుకున్నటువంటి కమిటీ అక్కడ ఉన్నటువంటి వీసీతో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా ఇప్పటికే వాళ్ళు మాట్లాడే సందర్భం అయితే కనబడుతుంది. గత కొంతకాలంగా ప్రభుత్వం ఆరోపణలు కావచ్చు, ఇతరత్ర హెచ్సియు పరిధిలో ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వీసీలు కావచ్చు, ఇతరత్ర పౌర సంఘాల నేతలు కావచ్చు,
కావచ్చు, మానవ హక్కుల కమిషన్ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆరోపిస్తున్నటువంటి దాంట్లో వాస్తవం ఉంటుంది. ప్రభుత్వం చెప్పినటువంటి దాంట్లో వాస్తవం ఉంటుంది. పూర్తి స్థాయిలో ఒక నివేదిక సుప్రీంకోర్టుకి సమర్పించిన నేపథ్యం కనపడుతుంది. అయితే ఇప్పటికే అంటే అక్కడ ప్రభుత్వ భూమి ఇది అని చెప్పేసి కోర్టు నిర్ణయించిన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ఇది ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించి HPU పరిధిలో 400 ఎకరాలు లేదని చెప్పి ప్రభుత్వం చెప్తూనే అక్కడ కొన్ని అభివృద్ధి కూడా స్టార్ట్ చేసిన సందర్భం ఉంది. అయితే అక్కడ కొంత మేరకు దాదాపు 100 ఎకరాల చెట్లను నరికివేసిన వార్తలు వస్తున్న నేపథ్యంలో నిజంగానే 100 ఎకరాల విస్తీర్ణంలో చెట్లను నరికివేసిందా, పూర్తిగా ఎన్ని చెట్లను నరికివేసింది అని చెప్పేసి కూడా వాళ్ళకి ఒక నివేదిక సమర్పించనున్నారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో అటవీ శాఖ సంబంధించినటువంటి అధికారులపైన కూడా కోర్టు సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అటవీ శాఖకు సంబంధించిన ప్రాంతం కాకపోయినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక చెట్టు నరికితేనే ఖచ్చితంగా పర్మిషన్స్ తీసుకోవాల్సిన సందర్భం ఉంది. అలాంటి ఈ పరిస్థితిని ఎన్ని చెట్లు నరికివేస్తే కూడా కేవలం అటవీ శాఖకు సంబంధించినటువంటి ఎలాంటి పర్మిషన్స్ తీసుకోకుండా ఎలా చర్యలు చేపట్టారు, ఎలా అభివృద్ధి పనులకు ముందుకు వెళ్లారంటే కూడా కోర్టు వాళ్ళను ప్రశ్నించిన సందర్భం అయితే ఉంది. అయితే గత కొంతకాలంగా అక్కడ పూర్తి స్థాయిలో అంటే అక్కడ ఉన్నటువంటి పర్యావరణాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు అని చెప్పేసి ఇది ప్రతిపక్షాలతో పాటు విద్యార్థి సంఘాల నేతలు, పౌర సంఘాల నేతలు కూడా ఆందోళన చేసిన నేపథ్యం అయితే ఉన్న సందర్భం అయితే ఉంది. అయితే అక్కడ అభివృద్ధి పనుల పేరిట పూర్తి స్థాయిలో అడవిని విధ్వంసం చేస్తున్నారు, అక్కడ చెట్లను నరికివేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఎన్నో దాదాపు 700 రకాల పక్షి జంతు జాతులు అక్కడ ఉంటున్నాయి. అక్కడ ఎన్నో వనరులు ఉన్న సందర్భం అయితే ఉంది. అవన్నిటిని కూడా ఇబ్బంది పెట్టే విధంగా ప్రభుత్వం చేస్తుంది. ఖచ్చితంగా వెంటనే వాళ్ళ పనులు మానుకోవాలి, భూమిలో వేలపాట వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా తీవ్ర ఆందోళన కూడా చేసిన పరిస్థితి మనం చూస్తాం. అయితే సెంట్రల్ కమిటీ అయితే ఎంపవర్డ్ కమిటీ నిన్న హైదరాబాద్ చేరుకుంది, ఇప్పటికే సమీక్ష నిర్వహిస్తుంది. అక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో వాస్తవాలను తెలుసుకుని ఒక నివేదిక రూపొందించనుంది. అంతేకాకుండా వీసీతో, సెంట్రల్ యూనివర్సిటీ వీసీతో కావచ్చు, అక్కడ ఉన్న స్టూడెంట్స్ తో కావచ్చు, విద్యార్థి సంఘాలతో, మానవ పౌర సంఘాలతో, అంతేకాకుండా సిఎస్ తో, రెవెన్యూ శాఖతో, అటవీ శాఖతో, మానవ వనరుల శాఖతో వీళ్ళందరితో కూడా సమీక్ష చేస్తూ వీళ్ళందరితో కూడా చర్చించి అంటే అక్కడ ఉన్నటువంటి అంశాలపైన కావచ్చు వీళ్ళందరి అభిప్రాయాలను కూడా తీసుకొని మీటింగ్ పెట్టబోతుంది. అక్కడ నుంచి అంటే సెంట్రల్ యూనివర్సిటీ నుంచి అక్కడ పాస్ పరిస్థితి తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి అంశాలన్నిటిని కూడా వాళ్ళు పొందుపరుచుకున్న తర్వాత తిరిగి వీళ్ళందరి రాష్ట్రాలతో సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. అయితే అంతలోకి ఇప్పుడు HPUలో ప్రస్తుతం అయితే వాళ్ళు అక్కడ పరిస్థితులను సమీక్షిస్తున్నారు. తర్వాత బీఆర్ఎస్ బృందం కూడా మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ బృందం కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, IPS ప్రవీణ్ కుమార్ కావచ్చు, మాజీ IPS ప్రవీణ్ కుమార్ కావచ్చు, వీళ్ళందరూ కూడా సెంట్రల్ యూనివర్సిటీకి సందర్శించడానికి వచ్చినటువంటి కమిటీతో వీళ్ళు కూడా భేటీ కానున్నారు. ఖచ్చితంగా అడవిని విధ్వంసం చేస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా వీళ్ళు వివరించడానికి ఒక వినతి పత్రం ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. అనంతరం వాళ్ళు తెలంగాణ భవన్లో మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. అయితే దానికంటే ముందే ప్రస్తుతం ఆ కమిటీ సభ్యులను కూడా కలిసి వాస్తవ పరిస్థితులను వాళ్ళ హయాంలో ఏం జరిగింది, HPU సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల విషయంలో వాళ్ళ హయాంలో ఉన్న 10 ఏళ్లలో ఏం జరిగింది అని చెప్పేసి కూడా వాళ్ళకు అక్కడ ఉన్న పరిస్థితిని వివరించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే నిన్న కూడా మనం చూసాము ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి స్థానిక ఎంపీ కొద్ది రోజులుగా కేటీఆర్ కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. కొంతమంది ఎంపీ హస్తం భూముల వెనుక ఉందని చెప్పేసి కొన్ని ఆరోపణలు కూడా చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే నిన్న కొండ విశ్వేశ్వర రెడ్డి స్థానిక ఎంపీ వాళ్ళ ఇంట్లోనే ఎవరైతే ఉన్నారో HPU VC రిజిస్ట్రార్ తో వాళ్ళు నిన్న సమావేశం అయ్యారు. అసలు HPU ల్యాండ్ ఎంత ఉంది, ప్రస్తుతం జరుగుతున్నటువంటి వివాదాస్పదమైనటువంటి గచ్చబౌలి భూములు అసలు HPU పరిధిలోనివా, ప్రభుత్వం పరిధిలోనివా అని చెప్పేసి వాళ్ళు VCని వాళ్ళని అడిగి తెలుసుకున్నారు. అయితే వాళ్ళు చెప్తున్న సందర్భం 1974 కాంగ్రెస్ ప్రభుత్వము ఈ 2324 ఎకరాల భూమిని ప్రభుత్వము HPUకి ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు కూడా వాళ్ళు HPU పరిధిలోనే ఉన్నాయి, కానీ ప్రభుత్వం ఆరోపిస్తున్న దాంట్లో వాస్తవం లేదని చెప్పేసి కూడా నిన్న వాళ్ళు చెప్పిన సందర్భం కూడా ఉంది. అయితే ఇవన్నీ అంశాలను కూడా ఖచ్చితంగా వచ్చినటువంటి కమిటీ పరిగణలోకి తీసుకొని వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకొని ఒక నివేదిక రూపొందించనుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా వార్తలు వచ్చినాయి ఏంటంటే అక్కడ చెట్లు నరికి వేస్తున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పక్షి జంతు జాతి కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో అవన్నీ కూడా జనావాసంలోకి వచ్చి
కొంత కుక్కల వేటకు కూడా గురైనవి జింకలు అని చెప్పేసి కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో వైరల్ అయిన నేపథ్యం ఉంది. ఇక్కడ ప్రతిపక్షాలతో పాటు కొంతమంది సోషల్ మీడియా వేదిక కూడా అక్కడ ఉన్నటువంటి జంతు జాతి అంటే జీవ వనంలోకి వచ్చినాయి అని చెప్పేసి కొన్ని వీడియోలు కూడా ఏవైతే వైరల్ అయినాయో అవన్నిటిని కూడా పోస్టులు చేసి కూడా ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి నిర్ణయం అని చెప్పేసి కూడా వాళ్ళు తీవ్రంగా మండిపడ్డ సందర్భం అయితే ఉంది. అయితే ఆ అంశాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి భూములే కావాలని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు, కావాలని చెప్పేసి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని చెప్పేసి ప్రభుత్వం ఆరోపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి మేనకాని కూడా అడ్వకేట్ ని నియమించిన సందర్భం కూడా ఉంది. గత హైకోర్టులో అంటే మొన్న జరిగినటువంటి వాదనల నేపథ్యంలో సుప్రీంకోర్టులో పరిధిలో ఉన్న అంశం కాబట్టి మేము ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని చెప్పి వాళ్ళు వాయిదా వేశారు 16 తారీఖు వరకు. ఖచ్చితంగా అందులో ఉన్నటువంటి అంశాలను పొందుపరుస్తూ ఒక అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పి హైకోర్టు ప్రభుత్వానికి కూడా చెప్పిన సందర్భం కూడా మనం చూస్తున్నాం. అయితే 16 తారీఖులోపు వీళ్ళు అఫిడవిట్ ని దాఖలు చేసే సందర్భం ఉంటుంది. అయితే వీళ్ళు ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి న్యాయవాది కూడా అక్కడ ఉన్నటువంటి జరుగుతున్న పరిస్థితులు వేరు, అక్కడ ఉన్నటువంటి వాస్తవాలు వేరు, కావాలని చెప్పేసి అంటే మార్కింగ్ వీడియోలను వీళ్ళు సృష్టించి ఖచ్చితంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళపైన మేము రిజల్ట్స్ తీసుకుంటాము, దానికి అంగీకరించాలంటే కూడా కోర్టుని అడగడము. అయితే వాళ్ళపైన కూడా ఇప్పటికీ కొంతమందికి నోటీసులు ఇచ్చిన సందర్భం కూడా ఉంది. ఇంకో బీఆర్ఎస్ నేత మన కృష్ణానికి కూడా నోటీసులు ఇవ్వడము, వాళ్ళను విచారించడం కూడా జరిగింది. అయితే ఇంకా కొంతమంది కూడా అందులో ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా ఎవరైతే వీడియోలు అప్లోడ్ చేసి ఎవరైతే కావాలని చెప్పేసి ఫేక్ వీడియోలు అప్లోడ్ చేశారో వాళ్ళందరిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో ఇప్పటికీ కొంతమంది నోటీసులు ఇచ్చిన సందర్భంగా వాళ్ళందరికీ కూడా మళ్ళొకసారి ఆ వీడియోలోని వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి డిలీట్ చేసే అంశాన్ని కూడా ఈ ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు వచ్చినటువంటి కమిటీకి కూడా నివేదించినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి చూసినట్లయితే ఇటు సిఎస్ తో కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, మానవ వనరులతో కావచ్చు, రెవెన్యూ ఇతరత్ర హైదరాబాద్ సంబంధించినటువంటి ప్రధానంగా అంటే 2 గంటలకి మీటింగ్ ఉండబోతుంది, 2 గంటలకు మీటింగ్ గురువారం ఉండబోతుంది అన్నటువంటి ఒక సమాచారం అంత ఉంది చాలా క్లియర్ కట్గా. కానీ ఇక్కడ ఎవరైతే ఈ పనులు చేపట్టారో ప్రభుత్వానికి సంబంధించి కీలకంగా వ్యవహరించినటువంటి వారి అధికారులు సంప్రదించే అవకాశం ఉందా? వారు ఆ మీటింగ్లో పాల్గొనబోతున్నారు. ఎందుకంటే ఇటువైపు సలహాలు తీసుకుంటున్నారు, అంటే పర్యావరణ పరిరక్షణకు సంబంధించి బోర్డు సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు కానీ లేకపోతే మిగతా అధికారులతో కూడా ప్రధానంగా మాట్లాడే అవకాశం ఉంది. సో ఇక్కడ ఎవరైతే పనులు చేపట్టారో, ఎవరు ఆదేశిస్తే పనులు చేపట్టారో, ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన సలహాదారులు కానీ లేకపోతే ఆ అధికారులుగా ఏమైనా ఉండే అవకాశం, వారికి సంబంధించినటువంటి కమిటీ ఏమైనా మాట్లాడే అవకాశం ఉందంటారా?